ఇగోండి ఫ్రంట్ బ్యాక్ యాజ్ టీజ్గా సేమ్ హ్యాండ్స్ అటాచ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ అంటే లోపలికి తిప్పుకొని మనం ఏదైతే ఇదైపోయిందో అంటే కుట్టేసామో అటాచ్ చేసామో ఇప్పుడు పైనుంచి జాయింట్ చేసుకుంటూ వస్తాం. పైనుంచి జాయిన్ చేసేటప్పుడు మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని జాయిన్ చేస్తాం. ఫస్ట్ మనం కరెక్ట్గా మిషన్ ముందుకి వెనక్కి పెట్టి రఫ్ చేయాలండి. దీన్ని రఫ్ స్టిచ్ అంటారు. రఫ్ చేశాక 2 ఫ్యాబ్రిక్ని ఒకసారి యాస్టీజ్గా నీట్గా ఇలా పట్టుకుంటాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో చూసారా మనకి కరెక్ట్గా ఇగోండి కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇగోండి చంక దగ్గర అవి 2 ఫ్రంట్కి ఉండేటట్టుగా చూసుకొని యాస్టీజ్గా ఇదిగోండి కొంచెం ఎలా అయితే మనం వేసుకున్నామో స్టిచ్చింగ్ లైను ఆ లైన్ దగ్గర కరెక్ట్ కటింగ్ లైన్ దగ్గర ఆపేయాలండి. సైడ్ కటింగ్ పెట్టుకుంటామని చెప్పాను కదా మనం క్లాస్లో, అక్కడ లైన్ దగ్గర ఆపి రిబిట్ స్టిచ్ అంటే ఇలా ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పడమే. చూడండి ఎలా వచ్చిందో, కొంచెం కర్వ్ వచ్చింది కదా. రిబిట్ స్టిచ్ దగ్గర కూడా సేమ్ దాని మీద ఇలా స్టిచ్ చేసుకొని స్ట్రైట్గా అక్కడ ఆపేయాలి. తర్వాత మనం ఇంకొక స్టిచ్ వేస్తాం కదా, అక్కడ కొంచెం డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు వేసుకొని చేసిన వెంటనే అందులోనే కలిపియాలండి అది. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి ఇబ్బంది అవ్వకూడదు. మళ్ళీ రిపీట్ చేయటానికి వెళ్తాం కదా, సగంలోనే దారాన్ని తీసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ పార్ట్లో ఇలా డబల్ స్టిచ్ వేసినా కూడా అక్కడతోనే ఆపేయాలి. యాజ్ టీజ్గా మనం ఇటు కూడా సేమ్ అలానే చేసుకుందాం. ఇంకొక హ్యాండ్ దగ్గర కూడా, ఒక హ్యాండ్ దగ్గర అర్థం కాకపోతే ఇంకొక హ్యాండ్ దగ్గర చెప్తున్నానండి, ఒకసారి చూడండి. ఆ హ్యాండ్ దగ్గర కూడా తిప్పుకొని ఇగోండి 2 నీట్గా ఇలా పెట్టుకుంటాం ఈవెన్గా. నీట్గా ఇలా చూసుకొని ముందు వెనక్కి ఇగోండి లాక్ స్టిచ్ వేస్తాం. లాక్ స్టిచ్ వేసాక ఈ 2 బ్యాక్ది ఫ్రంట్ది కూడా ఈ ఫ్రంట్కే ఉండేటట్టు చూసుకొని నీట్గా ఇలాగా ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ మీదే మనం కుట్లు వేసుకుంటామండి. ఎలా అయితే మార్కింగ్ వేసి ఉంచామో అలానే కరెక్ట్గా మనం కటింగ్ కావాలనుకున్నాం కదా, అక్కడికి స్టాప్ చేసి మళ్ళీ రిబిట్ స్టిచ్ కుడతాం. తర్వాత ఎక్స్ట్రా మనకి ఏదైనా కావాలంటే పక్కనే కొంచెం ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు డిఫరెన్స్లో ఇంకొక స్టిచ్ వేసుకున్నా మనం కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కలిపేస్తాం. తర్వాత థ్రెడ్ని ఇలాగా కట్ చేస్తాం కొంచెం ముందుకే, అంత ఎడ్జ్లోకి వెళ్ళకుండా. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇగోండి కంప్లీట్ అయిపోయి 2 వైపులా వేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింద ఫోల్డింగ్ చేసుకుంటాం. కింద ఫోల్డింగ్ ఇదిగోండి ఇలా కట్ చేసాక మనకి ఈ పార్ట్లో చూడండి మనం ఇలా జాయింట్ వేసాం చూడండి. ఈ పార్ట్లో ఇలా జాయింట్ ఉంటుంది, ఇటు కట్స్ ఉంటాయి. ఈ స్ట్రెయిట్లో ఈ జాయింట్ వేసిన దగ్గర చూసారు, ఈ జాయింట్ ఇలా ఉంది కదా, ఇక్కడ మిడిల్లో ఇవ్వండి చూడండి, ఇక్కడ మిడిల్లో ఇలా జాయింట్ ఉంది. కటింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ కటింగ్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి స్ట్రెయిట్గా దాన్ని ఇలా పట్టుకొని మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం. ఎంత చిన్నగా ఫోల్డ్ చేస్తే అంత. అందుకే 1 ఇంచే పెట్టుకోమంటానండి, ఎక్కువ పెట్టుకుంటే బాగోదు. 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఎంత అవసరం మనం ఇగోండి యాజ్ టీజ్గా కనిపిస్తుంది కదా, యాజ్ టీజ్గా ఇదిగోండి స్టిచ్ వేసుకుంటాం. అక్కడికి వచ్చాక ఇలాగా కిందనే సూదిని పెడతామండి. సూదిని కిందనే పెట్టి మిషన్ని పక్కకి ఇలాగా మూవ్ చేసాక సేమ్ మళ్ళీ అలానే నీట్గా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి
అంటే ఈ షేప్లో ఇగోండి స్క్వేర్ షేప్లో దాన్ని మళ్ళీ ఇలాగా చేసి నీట్గా దీన్ని ఇలా పట్టుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేస్తాం. ఒకసారి చూడండి, ఇలా వస్తుందండి. ఈ పైన ఈ షేప్లో వస్తుంది. ఇలా ఇంకొక వైపు చేసి చూపిస్తాను. సేమ్ ఇటువైపు చేద్దాం. ఇలా నీట్గా కటింగ్ దగ్గర ఇక్కడ ఇలాగా చూసుకుంటామండి. ఇక్కడ ఆ కటింగ్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫ్యాబ్రిక్ జరగకుండా ఇలా నీట్గా చూసుకుంటాం. కరెక్ట్గా అక్కడ స్టాప్ చేస్తాం. చేసి పక్కకి ఇలా జరుపుకుంటామండి. నెక్స్ట్ సైడ్కి ఇలా చేసి ఈ సైడ్కి కూడా సేమ్ ఇలా సైడ్కి కుట్టుకుంటాము. చాలా సింపుల్ అండి. ఇగోండి ఎలా వచ్చిందో చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఇగోండి, ఈ మిడిల్లో ఇలా రావాలి ఈ షేప్లో. ఇది అయిపోయిన తర్వాత కిందనే మనం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ కుట్టుకుంటే టోటల్గా మనకి డ్రెస్ కంప్లీట్ అండి. ఏది కుట్టినా కూడా చిన్నది ఫోల్డ్ చేశాక రఫ్ చేయాలండి. క్లాత్ని రఫ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఏదైనా దారాలు కొంచెం కొంచెం లేకుండా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేస్తాం, కిందన స్టిచ్ వేసేస్తాం. ఫోల్డింగ్ స్టిచ్, క్లాత్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటాం. నీట్గా స్టిచ్ వేసేస్తాం. డబల్ స్టిచ్ అక్కడ వేయాలండి. అలా డబల్ స్టిచ్ వేయటం వల్ల ఏంటంటే దారాలు ఊడకుండా ఉంటుంది. డబల్ స్టిచ్ అంటే ఏం కాదు, రఫ్ స్టిచ్ అంటారు. ఇది మీకు కొంచెం అలవాటు అవుతుంది, కొంచెం ప్రాక్టీస్ చేయండి. మిషన్ పాదం ఎత్తి కొంచెం అటు ఇటు మూవ్ చేయాలి. ఓకేనా? ఇగోండి ఇది ఇలా ఫ్రంట్ ఇలా వేసుకున్నాను కదా ఒకవైపు, ఇంకోవైపు కూడా అలా కంప్లీట్ చేసేసి ఇక్కడ చూసారా మనం నెక్ దగ్గర ఇలాగ వెనకతలు కొంచెం ఇది ఉండిపోయింది చూసారా, ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటే డ్రెస్ కంప్లీట్ అండి. అంతే, ఇది డ్రెస్ ఇలా కుట్టడం. చూడండి ఇది కిందను కూడా ఇలా మనం ఫోల్డ్ చేసేసుకుంటే ఇగోండి డ్రెస్ నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి నీట్గా మన డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఇగోండి హ్యాండ్స్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఇగోండి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది, బ్యాక్ నెక్ ఎలా వచ్చింది, ఇగోండి హ్యాండ్స్ ఇలా వచ్చాయి చక్కగా. ఇది ఒక తక్కువలో చూసుకున్న 6 to 7 years పిల్లలు హ్యాపీగా వేసుకోవచ్చండి. వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇది సరిపోతుంది. ఇలా మీరు పెద్ద సైజు, సేమ్ స్టిచ్చింగ్ విధానం ఇదే, పెద్ద సైజు మీరు ఇలానే కుట్టాలి. ఓకేనమ్మా, ఇదేనమ్మా డ్రెస్, మీరు అందరూ కుట్టండి.